విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వ దమనకాండను ఖండిస్తున్నామని సీనియర్ న్యాయవాదులు మల్లెపల్లి ఆదిరెడ్డి జి మోహన్ అన్నారు. నీట్ పరీక్షల లీకేజీపై సమగ్రమైన విచారణ జరిపి ఈ లీకేజీకి బాధ్యులైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రసాద్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వ దమనకాండను నిరసిస్తూ మంగళవారం జిల్లా కేంద్రంలోని జిల్లా న్యాయస్థానం ప్రధాన ద్వారం ఎదుట న్యాయవాదులు నల్ల బ్యానర్తో నిరసన వ్యక్తం చేసి ఈ దేశ యువత విద్యార్థులు చేస్తున్న పోరాటానికి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాదులు మల్లెపల్లి ఆదిరెడ్డి జి మోహన్ మాట్లాడుతూ నీట్ పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై సమగ్ర నిష్పక్షపాత విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలనడం ఏమైనా అన్యాయమైన డిమాండా అని అన్నారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న నీట్ వంటి జాతీయ స్థాయి పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీ జరగడం అత్యంత ఆందోళనకరమని అన్నారు. ఈ ఘటన దేశ విద్యా వ్యవస్థ విశ్వసనీయతను దెబ్బతీసిందని, పలువురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, విద్యార్థులు వారి తల్లిదండ్రులు తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. నీట్ లీకేజీ వ్యవహారంపై న్యాయమైన డిమాండ్లతో గత కొన్ని రోజులుగా దఫాలుగా ప్రజాస్వామ్యబద్ధంగా భిన్న రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరించిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి పరిష్కారం రాని సందర్భంలోనే పార్లమెంటు ముట్టడికి శాంతియుతంగా బయలుదేరడం జరిగిందన్నారు. ఆ సందర్భంలో విద్యార్థులు, యువత, వారి తల్లిదండ్రులపై పోలీసులు లాఠీచార్జు చేయడం, తలలు పగిలేలా కొట్టడం, అడ్డుకోవడం, అరెస్టులకు పాల్పడడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజల గొంతును వినాల్సిన ప్రభుత్వం నిరసన తెలిపే హక్కును అణచివేయడానికి ప్రయత్నించడం ఆందోళనకర పరిణామమని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు జి వెంకటేశ్వర్లు, అనంతుల శంకరయ్య, దర్శనం నరసింహ, కట్ట అనంతరెడ్డి, గుర్రం వెంకటరెడ్డి, బ్రహ్మచారి, మంద నగేష్, భువనగిరి రవి, నర్సాజీ, నాగిరెడ్డి, బొమ్మరపోయిన వెంకన్న, కిషోర్ కుమార్, పందుల సైదులు, అన్నపూసల ఐలేష్, పజ్జూరి స్వామిగౌడ్, శేఖర్, ఎన్ రాములు, సంద యాదయ్య, ఆవుల ప్రేమ్సుందర్, దున్నలింగస్వామి, బరిగల సైదులు, బి వెంకటేశ్వర్లు, కె విజయ్ కుమార్, వెంకట్ ముదిరాజ్, కె శంకర్ ముదిరాజ్, సాయి తదితరులు పాల్గొన్నారు. నీట్ లో జరిగినటువంటి అక్రమాలకు వ్యతిరేకంగా భారతదేశంలోని విద్యార్థులు, నీట్లో నష్టపోయినటువంటి విద్యార్థులు భారతదేశంలోని ఢిల్లీ కేంద్రంలో జంతర్ మంతర్ వద్ద నిరసన తెలియజేస్తున్నటువంటి అమర నిరాదీక్ష చేస్తున్నటువంటి వాంగ్చుక్ను నిర్బంధించడాన్ని భారత సోషను తీవ్రంగా ఖండిస్తుంది. ఈరోజు నిన్న విద్యార్థులు శాంతియుతంగా పర్మిషన్ పెట్టినా కూడా ఇవ్వకుండా శాంతియుతంగా ధర్నా చేస్తున్నటువంటి, మార్చ్ ఫాస్ట్ చేస్తున్నటువంటి భారతదేశం యొక్క యువత మీద పాశవికంగా పోలీసులు దాడి చేయడాన్ని, కేంద్రం దాన్ని సపోర్ట్ చేయడాన్ని న్యాయవాదులుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దేశ ప్రజలకు వెంటనే కేంద్ర ప్రభుత్వము క్షమాపణ చెప్పాలి. నీట్లో జరిగినటువంటి అక్రమాలకు పాడుపడినటువంటి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళను ఇమీడియట్లీ అరెస్ట్ చేయాలి, విచారించాలి, వాళ్ళకి శిక్ష పడేటట్టు చేయాలి. అందులో నీట్ విద్యార్థులు, నష్టపోయిన విద్యార్థులు, ఆత్మహత్యలు చేసుకున్నటువంటి విద్యార్థులకు ₹1 కోటి నష్టపరిహారం చేయాలి. 2014 నుంచి ఇప్పటిదాకా జరిగినటువంటి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి అన్ని పరీక్షలను, అవకతవకలను జరిగినటువంటి బయటికి తీసుకురావాలి. ప్రస్తుతం వ్యవహరిస్తున్నటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి. వాంగ్చుక్ను ఇమీడియట్లీ రిలీజ్ చేయాలి. అక్కడ పనిచేస్తున్నటువంటి సిపిజి పార్టీ వ్యవస్థాపక సభ్యుడైనటువంటి వారిని, వాళ్ళ మీద పెట్టినటువంటి అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ వాళ్ళ ఉద్యమానికి ఇక్కడ ఉన్నటువంటి న్యాయవాదులు, నల్గొండలో ఉన్నటువంటి న్యాయవాదులు పూర్తిగా మద్దతు తెలియజేస్తున్నామని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దౌర్జన్యాన్ని ఖండిస్తూ నల్గొండలో ఉండబడినటువంటి న్యాయవాదులందరూ ముక్తకంఠంతో ఖండిస్తూ నిన్న జరిగినటువంటి విద్యార్థుల దుశ్చర్యను కేంద్ర గవర్నమెంట్ వెంటనే రాజీనామా చేయాలని, దానికి బాధ్యులైనటువంటి పోలీస్ ఆఫీసర్లని శిక్షించాలని, విద్యార్థులు చేపట్టేటువంటి న్యాయమైన డిమాండ్ల కోసము వెంటనే కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చి విద్యార్థుల సమస్య పరిష్కార దిశగా పయనించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాంగ్చుక్ నిర్బంధంగా దీక్షను
అన్డెమోక్రటిక్గా చేసిన దాన్ని, అదే రకంగా ఢిల్లీలో విద్యార్థులపై అమానుషంగా చేసిన లాఠీ చార్జ్ని నల్లగొండలో ఉన్న న్యాయవాదులను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆ ఉద్యమానికి మేము అందరం కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ మనం అందరం గమనిస్తూ ఉన్నాం, కేంద్ర విద్యామంత్రి రాజీనామా చేయాలంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది? ఇది ఆర్థిక సమస్య కాదు, దేని కొరకు వాళ్ళు రాజీనామాకు సిద్ధం చేస్తలేరు. ఇది మొత్తం ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆ విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే రకంగా ఇప్పటికి చాలామంది విద్యార్థులు చనిపోయారు. వాళ్ళ కుటుంబాలకు నష్టపరిహారం దాదాపు ₹1 కోటి, ఒక్కొక్క కుటుంబానికి ₹1 కోటి ఇవ్వాలని ఆ ఉద్యమం డిమాండ్ చేస్తూ ఉన్నది. మేము కూడా సంఘీభావకంగా వాళ్ళకు ₹1 కోటి చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే రకంగా ఈ నీటిలో జరిగిన అన్ని అవకతవకలపై ఈ మధ్య జరిగిన అన్నిటి మీద విచారణ జరిపించి బాధ్యులను కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తాం. ఇలా కేంద్ర ప్రభుత్వం కనీసం మరి వారికి పర్మిషన్ ఇవ్వకుండా, అనుమతి ఇవ్వకుండా వారి మీద దమనకాండను సాగిస్తూ లాఠీచార్జ్ చేసిన చర్యను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దానికి నిరసనగా నిన్న ఏదైతే ఢిల్లీలో జరిగిందో ఆ సంఘటనకు నిరసనగా ఇవాళ నల్గొండ జిల్లా కేంద్రంలో న్యాయవాదులుగా బాధ్యత గల పౌరులంగా ఇవాళ ఏదైతే ఇన్సిడెంట్ ఉన్నదో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి గత కొంతకాలంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారో వాటన్నిటిలో కూడా అవకతవకలు కొనసాగుతూ ఉన్నాయి. వాటి విషయంలో వెంటనే మరి జాగ్రత్తలు తీసుకోవాలి. దానికి బాధ్యులైన ఈ అవకతవకలకు బాధ్యులైన వారందరినీ కూడా వెంటనే మరి పనిష్ చేయాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పటికీ విద్యార్థుల మీద ఏదైతే కేసులు పెట్టినరో ఆ కేసులన్నింటినీ కూడా ఉపసంహరించుకోవాలి. అదేవిధంగా ఈ ఉద్యమానికి ఏదైతే వాంగ్చూక్ ఇవ్వాలా మరి సాంఘీభావంగా మరి అక్కడ ఢిల్లీలో చేస్తున్న కార్యక్రమాన్ని కూడా దాన్ని ఇవాళ వాళ్ళు అరెస్ట్ చేసి అతన్ని హాస్పిటల్లో పెట్టారు. వెంటనే వారిని కూడా అరెస్ట్ చేశారు, హాస్పిటల్లో పెట్టారు, వారిని కూడా రిలీజ్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.